రాజా మరియు శివ చిన్నప్పటి నుండి మంచి స్నేహితులు. రాజా దయగలవాడు, ఎవరైనా కష్టాల్లో ఉంటే సహాయం చేసేవాడు. కానీ శివ తెలివైనవాడైనా ఎక్కువగా తన గురించి మాత్రమే ఆలోచించుకుంటూ ఉండేవాడు. ఒకరోజు ఆ గ్రామంలో పరుగు పందాల పోటీలు నిర్వహించారు. గెలిచిన వారికి బంగారు ట్రోఫీని బహుమతిగా ఇస్తారు. రాజా మరియు శివ ఎంతో ఉత్సాహంగా ఆ పోటీల్లో పాల్గొన్నారు. పోటీ ప్రారంభమైన వెంటనే అందరూ పరిగెత్తడం ప్రారంభించారు. రాజా మరియు శివ మొదట కలిసి పరిగెత్తినా కొద్దిసేపటికి శివ ముందు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. అతనికి గెలవడమే ముఖ్యమైనది. అయితే శివ పరిగెత్తుతూ ఉండగా రాజా ఒక రాయిని తన్నుకుని కింద పడిపోయాడు. అతని కాలుకి బలమైన గాయమైంది. లేచి పరిగెత్తలేకపోయాడు. శివ వెనక్కి తిరిగి చూసినా పట్టించుకోకుండా పరిగెత్తుతున్నాడు. రాజా గాయమైనా సరే లేచి పరిగెత్తుతున్నాడు. పరుగు పందెంలో ముందుగా శివ చేరుకున్న గ్రామ పెద్దలు అతనిని విజేతగా ప్రకటించలేదు. రాజానే విజేతగా ప్రకటించారు. స్నేహితుడు అంటే కష్టం వచ్చినప్పుడు వదిలి వెళ్ళిపోయేవాడు కాదు, ఆ కష్టానికి అండగా నిలబడేవాడే నిజమైన స్నేహితుడు అని గ్రామ పెద్దలందరూ శివకు చెబుతారు.